అందరికీ నమస్తే అండి. నా పేరు చిన్ని, మాది అంతర్వేది. అసలు పేరు వెంకట్రావు. నా పేరు అందరు చిన్ని అని కేకేస్తారు. ఆ విషయం నేను పక్కన పెడితే మాది అంతర్వేది గ్రామం అనమాట. చాలా కాలం నుంచి మేము చెరువులు ఆఫ్ చేయాలని చెప్పేసి మా గ్రామస్తులు, పక్క గ్రామస్తులు చాలామంది పోరాటం చేస్తున్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చారు చాలాసార్లుని. కలెక్టర్ దాకా వెళ్ళింది ఆ విషయాలన్నీ తెలుసు జనాలకు. గత ప్రభుత్వంలో వాళ్ళకి నోటీసులు కూడా పంపడం జరిగింది. అంటే చెరువులు ఈ టైంలో చేయకూడదు, ఆ టైంలో ఇంత డిస్టెన్స్లో ఇంత దూరంలో చేయకూడదు అని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది ప్రభుత్వం. అయినా సరే వీళ్ళు ఆపకుండా కంటిన్యూగా చెరువులు చేయడం జరిగింది. చెరువులు చేయటం వల్ల ప్రకృతి దెబ్బతినేస్తుంది, వాతావరణం కలుషితం అయిపోయింది అని తెలుసు. ఎవరికి? గ్రామస్తులకు తెలుసు, గ్రామ సర్పంచులకి, ఎంపీటీసీలకి అందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఈ రోజున వీళ్ళంతా కలిసి, సర్పంచులు, ఎంపీటీసీలు అంతా కలిసి ఈ చెరువుల మీద మేము బాగుపడుతున్నాము, మేము దీని మీదే ఆధారపడి బతుకుతున్నాము, మా గ్రామస్తులు, పక్క గ్రామస్తులు కూడా చెరువుల మీద ఆధారపడి బతుకుతున్నాము అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. 2 పంచాయతీలు కలిసి 20,000 మంది ఉన్నారనుకోండి సపోజ్. ఆ 20,000 మందిలో 2,000 మందే చెరువుల మీద ఆధారపడి బతుకుతున్నారు. దాని మీద నాశనం అయిపోయిన ఎక్కువే ఉన్నారు. వాటి వల్ల ఉపయోగం లేదు. కొంతమందికి అది లాభం తప్ప చాలామంది నష్టపోయారు. నేను కూడా చెరువులు చేశాను, మానేసి గలప లాస్ అయిపోయి చెరువు దుబాయ్ రావడం జరిగింది. దానివల్ల ఇబ్బంది తప్ప కొంతమందికి అది లాభం. దయచేసి చెరువులో ఆఫ్ చేయాలని అందరూ కోరుకోండి, అంతే తప్ప కంటిన్యూ చేయండి, దాని మీద మేము ఆధారపడి బతుకుతున్నాం అనేది కరెక్ట్ కాదు. మీరు సార్ చూడండి, ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెనకాలంతా ఎవరెవరు ఉన్నారు? గ్రామస్తులు, ప్రజలు ఉన్నారా? లేడీస్ ఉన్నారా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారా? మాకు చెరువులు కావాలని పోరాడుతున్నారు వాళ్ళు? లేదు కదా. ఎవరైనా పెట్టుబడి పెడతారు, చెరువులు చేసే వాళ్ళు ఏం చేస్తారు? లాస్ అయిపోతున్నాం చాలు పోరాడతారు. కొంచెం న్యాయంగా ఆలోచించండి. ఇప్పుడు టైం తీసుకోండి, ఖాళీ చేయమని చెప్పారు ప్రభుత్వం, మీరు వినలేదు. దానివల్ల ఊరు నాశనం అయిపోతుంది. మీ కళ్ళారా మీ ఇంటి ఎదురుకుండానే ఉంటున్నాయి కదా, ఎక్కడెక్కడో కాదు. పైగా సర్పంచ్ గారి ఇంటి ఎదురుకుండానే కాలం ఉంటుంది. ఆ కాలం టైంలో ఎలా ఉండేది? అంతర్వేది సర్పంచ్ గారి ఇంటి ఎదురుకుండానే కాలం ఉంది. ఆ కాలం ఎలా ఉండేది? ఆ చెట్లు ఎలా ఉండే, ఆ వాతావరణం ఎలా ఉండేది అన్నీ తెలుసు కదా. ఎందుకని అంత నాశనం అయిపోవటం కారణం ఏంటి?